10 ఏళ్ల సమస్యకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపించింది. నెల్లూరు రూరల్ మండలం పొట్టెపాలెం కులుజు రోడ్డు కష్టాలు తీర్చేలా చర్యలు చేపట్టింది. దీంతో ప్రజలకు ప్రయాణ బాధలు తొలగనున్నాయి. 5 మండలాల ప్రజలు రాకపోకలు చేసే ఈ రోడ్డులో కలుజు చెరువు నీరు ఏడాది పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది. ప్రవాహ వేగానికి అనేక వాహనాలు జారి పడుతున్నాయి. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వంతెన నిర్మాణం కోసం 4,85,00,000 రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. వంతెన నిర్మాణానికి జనవరి 5న శంకుస్థాపన చేయనున్నారు. నది 24 గంటలు పారుతూనే ఉంటుంది సంవత్సరం అంతా. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ తిరగడానికి అంటే 2 వీలర్స్ కానీ ఏమైనా పోవడానికి జారుడుగా ఉంటుంది. దానికోసం ఇక్కడ మట్టి వంతెన నిర్మిస్తే కార్లు కానీ ఆటోలు కానీ ఈ మట్టి వంతెన యూజ్ చేసుకోవడం వల్ల మాకు బైక్స్ అంటే పెద్ద వెహికల్స్ తిరగడానికి కానివ్వండి లేదా వంతెన ఏమైనా నిర్మిస్తే మాకు ఒక ఉపయోగంగా ఉంటుంది. నీళ్ళల్లో రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు పక్క నుంచి రావడానికి ఇబ్బందిగా ఉందని ఇటు పక్క నుంచి వస్తే జారుతా ఉంది. జారి కింద పడిపోయాను. చాలా ఇబ్బందిగా ఉంది ఈ పక్క రావాలంటే. ఇబ్బందిగా అసలుకి పడిపోతున్నారు. బండ్లు ఎన్నోసార్లు కొట్టుకొని పోయినాయి. మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు పోయిన వారంలో ఆ సాం పడిపోయింది. చేతులంతా దోక్కోపోయినాయి. బలి ఘోరంగా ఉంది. మా అత్తమ్మ వెనక పక్క అంతా దెబ్బ తగిలింది. దారుణంగా ఉంది. ఎవరైనా సరే నాదులు ఒక్కరైనా దీన్ని చూసి దయచేసి దీన్ని పట్టించుకునే వాళ్ళు ఉంటే బాగుంటది. మనం చేసుకుంటున్నాము. బుచ్చికి దారి ఇది, కానీ ఈ రోడ్డు అంత ప్రమాదంగా ఉంది. మొన్న కూడా ఒక ఆమె పడిపోయింది. బ్రిడ్జి కట్టాలి సార్. ఇది బ్రిడ్జి కడితే కొంచెం బాగుంటది అందరికి. పొట్టేపాలెం కలుసుగుండ దాదాపు 5 నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజలు పొట్టేపాలెం కలుసుగుండ వెళతా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాము కలుజు నెల్లూరు కాలువకు కానీ నీళ్లు వస్తే వెంటనే నెల్లూరు చెరువుకి నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా నేను కూడా బాధ్యత తీసుకొని ఈ కలుజు కింద హై లెవెల్ వంతెన నిర్మించేదానికి నా వంతు ప్రయత్నం కూడా చేస్తానని చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది.